మనుషులు నిన్ను తేడా అనుకోవచ్చు, మనుషులు నిన్ను అలా అనుకోవచ్చు, ఇలా అనుకోవచ్చు, ఎలా అయినా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు నువ్వు అర్థం కానప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నేను అపార్థమే చేసుకుంటారు. వాళ్లకు నువ్వు అర్థం కానప్పుడు ఖచ్చితంగా నిన్ను ద్వేషిస్తారు. అర్థమైన నాడు పశ్చాత్తాపడతారు. ప్రైజ్ ది లార్డ్. అర్థం కానప్పుడు నిన్ను ద్వేషించారు, పర్వాలేదు. దోషి అనుకున్నారు, పర్వాలేదు. నేరస్తుడు అనుకున్నారు, పర్వాలేదు. తేడా అనుకున్నారు, పర్వాలేదు. ఏమి ఇబ్బంది లేదు. మనుషులు ఎన్ని అనుకున్న ఇబ్బంది లేదు. మనం జాగ్రత్త పడాల్సింది దేవుని దృష్టికి నిర్దోషంగా నడుచుకోవటం. ఎంత నిజాయితీగా బతికాడండి. నిజాయితీగా బతికినా కూడా దోషివని శిక్ష వేస్తే రాజు, నిర్దోషిగా తీర్పు తీర్చిన దేవుడు రాజు శిక్ష అమలు కాకుండా అడ్డగించి దానియేలుని గణపరిచి తన నామానికి మహిమ తెచ్చుకున్నాడు. అందుకే భక్తి వ్యసనంగా మారినవాడు దేవుని దృష్టి ఎదుట ఇష్టమైనవి చేస్తాడు, ఇష్టము కానివి మానుకుంటాడు. అక్కడ నిర్దోషత్వం వచ్చింది.